విశాఖ వాసులను నగరానికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే మరొక ప్రత్యేక ఆకర్షణ సిద్ధమైంది. బీచ్ రోడ్ లో పోలీస్ మెస్ వెనుక భాగంలో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పోలో నయాగరా జలపాతం నమూనా ప్రజలను అలరించడానికి సిద్ధమైంది. బుధవారం సాయంత్రం దీని నిర్వాహకులు ప్రారంభించారు. 30 అడుగుల ఎత్తు 181 అడుగుల వెడల్పు కలిగిన నయాగరా జలపాతం నమూనాను ఎగ్జిబిషన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పైనుంచి వేగంగా పడుతున్న నీటి ప్రవాహం రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎంతగానో ఆకర్షిస్తుంది. వేసవి నేపథ్యంలో విశాఖ వాసులను నగరానికి వచ్చే పర్యాటకులను ముఖ్యంగా చిన్నారులను మరింత అలరించే విధంగా దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేటటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా వారికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, యూట్యూబర్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ వైజాగ్ ఎక్స్పోలో ఈ నయాగరా జలపాతాన్ని ఇక్కడ ఒక నమూనా రూపంలో మనం వేయడం జరిగింది. సెట్టింగ్ రూపంలో ఇది సుమారుగా 180 అడుగుల పొడుగు, అదేవిధంగా 30 అడుగుల వెడల్పుతోటి ఎత్తుతోటి ఈ నయాగరా జలపాతాన్ని మనం ఇక్కడ చూపర్లకి ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. దీంట్లో సుమారుగా 4 లక్షల లీటర్ల వాటర్ తోటి మనం వాటర్ స్టోర్ చేసుకొని ఆ వాటర్ని రొటేట్ చేస్తూ ఈ నయాగరా జలపాతాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఇది ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అదేవిధంగా జలపాతాన్ని ఇక్కడ మనం విశాఖ నగర బీచ్లో ఉన్నటువంటి బీచ్కి ఎదురుగా ఉన్నటువంటి ఏఈ గ్రౌండ్స్లో ఈ రోజు నుంచే ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ ప్రారంభంలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్లో జలకర్ణీలతో పాటు మినీ కాశ్మీర్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇది చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. అదేవిధంగా సుమారుగా 45 రోజుల పాటు మనం ఈ ఎగ్జిబిషన్ని ఆపేసి మళ్ళీ పునఃప్రారంభిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచే. ఈ ప్రదర్శన ఈ వేసవి హాలిడేస్ వరకు మాత్రమే కొనసాగనుంది. దయచేసి ప్రతి ఒక్క సందర్శకులు కూడా ఈ ఎగ్జిబిషన్కి ఇచ్చేసి మీ విలువైన సమయాన్ని మీ చిన్నారు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కల్పిస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఈరోజు విశాఖ నగరం ఒక పర్యాటక కేంద్రం. దీంట్లో భాగంగానే ఈ పర్యాటకులు అనేవాళ్ళు మన విశాఖపట్నం నుంచే కాదు, విజయనగరం నుంచి కావచ్చు, శ్రీకాకుళం నుంచి కావచ్చు, దేశ నలుమూల నుంచి కూడా చాలామంది ఆ సందర్శకులు ప్రతినిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే అతి తక్కువ ధరకే 150 రూపాయల టికెట్ కాదు దీన్ని, ఓన్లీ 100 రూపాయలకే ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది. 3 సంవత్సరాల పైబడిన పిల్లలకు మాత్రమే 100 రూపాయల టికెట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. 3 సంవత్సరాల లోపున పిల్లలకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు, ఫ్రీగానే వాళ్ళందరూ కూడా చూడొచ్చు. అంటే 100 రూపాయలకే జలకన్యలతో పాటు అదేవిధంగా మినీ కాశ్మీర్, అదేవిధంగా ఈ జలపాతాన్ని కూడా మనం ఈ నయాగరా జలపాతాన్ని కూడా మనం చూపర్లకి అందుబాటులోకి తీసుకొచ్చాము ఈ రోజు నుంచే. దీంట్లో వాట్ నాట్, దీంట్లో ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి, జలకన్యల ప్రదర్శన. ఎక్కడో దుబాయ్ సిటీలో చూసేటటువంటి జలకన్యల ప్రదర్శన విశాఖ నగర ప్రజలను మన సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఈ ఏఈ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసాము.